ఎప్పుడో ఓ కాలంలో కృష్ణానదికి అడ్డంగా ఉండే ఓ చిన్న గ్రామంలో లీలా అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా విశేషంగా ఉండేది. తక్కువగా మాట్లాడేది. ఎక్కువగా అడవిలో ఉండేది. పక్షులతో, ముఖ్యంగా రామచిలకతో ఆమెకు చాలా అనుబంధం. ఒకరోజు ఉదయం లీలా అడవిలో వెళ్ళింది. అక్కడ ఓ రామచిలక వలలో చిక్కుకొని గాయం అయిన పక్షిని చూసింది. అది బాధగా మూతి చూస్తూ చూస్తుంది. లీల నెమ్మదిగా దాన్ని విడిపించింది. జాగ్రత్తగా పలికింది, ఇప్పుడు నీకు బాగుంటుంది. ఆ పక్షి ఓసారి కన్ను మూసి అద్భుతంగా తెలుగులో సమాధానమిచ్చింది. ధన్యవాదాలు లీలా, నీ దయకు నేను నీకు ఒక వరం ఇస్తాను. కానీ జాగ్రత్త, ప్రతి వరానికి ఒక విలువ ఉంటుంది అంటే చెప్పగానే అది ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ ఆకుపచ్చని రెక్కలు దుమ్ములో మాయమైపోయింది. ఆ రాత్రి లీలకు ఒక స్వప్నం వచ్చింది. ఆమె పక్షిలా ఎగురుతుంది. ఉదయాన్నే లేచినప్పుడు ఆమె చేతులు రెక్కలుగా మారిపోయాయి. ఆమె కన్నులు మామూలు మనుషుల కన్నా చాలా దూరం చూడగలిగేలా మారాయి. ఆమె మానవరాలిగా కాకుండా పక్షి మానవ రూపంలోకి మారింది. ప్రతి సాయంత్రం ఆమె అడవి మీద ఎగురుతూ ప్యారెట్గా మారిపోయింది. అడవికి కాపలా గాని. అయితే మనుషులు దీన్ని అర్థం చేసుకోలేదు. కొంతమంది ఆమెను శాపగ్రస్తురాలిగా చూశారు. వేటగాళ్ళు ఆమెను పట్టుకునేందుకు వలలు పెట్టారు. ఒకరోజు ఆమె ఒక వలలో చిక్కుకుంది. కానీ అప్పుడు ఆకాశం మొత్తం రామచిలుకలతో నిండిపోయింది. 1000 పక్షులు వచ్చి ఆ వలని తెంచి ఆమెను ఎగిరేలా చేశాయి. అప్పుడు లీలా తొలిసారి అందరినీ పులకరిస్తూ పలికింది, అడవి మాట్లాడుతుంది. నేను దాని గొంతు. దాన్ని కాపాడండి, లేదా దానిని కోల్పోతారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో తెల్లవారక ముందు ఒక్క అమ్మాయి పక్షిలా ఎగిరిపోతూ కనిపిస్తుంది. రెక్కలు మెరుస్తూ, కన్నులలో ప్రకృతి ఆనందం తలతలలాడుతూ ఆమెను పిలిచేది ప్యారెట్.